కాస్త రాజకీయ పార్టీ అనేది. ఇక బీఆర్ఎస్ పార్టీ పైసలు చూద్దాం ఎట్లున్నాయనేది. బీఆర్ఎస్ పార్టీలో మస్తు పైసలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలో ఫుల్ రిచ్. గులాబీ పార్టీ ఖాతాలో 1449 కోట్లు 1449 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి వచ్చినాయి? వ్యవసాయం చేసిరా? ఏం దుబాయ్ పోయేమన్నా అక్కడ పనిచేసి వచ్చిర్రా? లేదంటే కేటీఆర్ అమెరికాలో పనిచేసినప్పుడు వచ్చినాయి పైసలు అవన్నీ? సరే, పార్టీ ఫండింగు ఏం ఫండింగ్ చూడండి. ఇక్కడ గత ఎన్నికల్లో ఖర్చు ఎంత అంటే తెలుసా? బిజు జనతాదళ్ పార్టీ అధిగమించిన బీఆర్ఎస్ బీజేడీ పార్టీని. ఓకే, టీడీపీ అకౌంట్లో 272 కోట్లు. ఎన్నిసార్లు అధికారంలో ఉన్నది? 272 కోట్లు టీడీపీ అకౌంట్లో ఉన్నట. ఎన్నిసార్లు అధికారంలో ఉన్నది? చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2 సార్లు, రైట్. తర్వాత ఇప్పుడు విభజన జరిగిన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, అంతకుముందు ఎన్టీఆర్ ఓసారి. ఇంతమంది 2 ముఖ్యమంత్రులు మారిర్రు. ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. తెలుగుదేశం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించి ఒకప్పుడు అది. సో వాళ్ళ ఆస్తులు ఎంత అయ్యా అంటే 272 కోట్లు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు ఎంత, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి డబ్బులు ఎంత అంటే 1500 కోట్ల. ఏడికెళ్ళి వచ్చినాయి ఇవన్నీ? ఎట్లా సాధ్యమైంది? తెలంగాణ ప్రజానికం ఒకసారి ఆలోచన చేయాలి. ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజానికమా. 1500 కోట్ల రూపాయలు ఎట్లా రాబట్టగలిగిండు కేసీఆర్? ఈ కేటీఆర్కి ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 1500 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి వచ్చినాయి? ఎంత? వీళ్ళ మెంబర్షిప్ ఎంత? మెంబర్షిప్తో పైసలు వస్తాయా? కోట్ల రూపాయలు వస్తాయా? సరే, విరాళాలు వచ్చినాయి. విరాళాలు ఏడికెళ్ళి వచ్చినాయి? ఎవరిచ్చిన విరాళాలు? అంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ విరాళం ఇచ్చింది. అదానికి సంబంధించిన గ్రీన్ ఎనర్జీ విరాళం ఇచ్చింది. గతంలో మనం చూసినాం కదా, ఏంది ఏడీబీ రిపోర్ట్. ఆ ఏడీబీ రిపోర్ట్ ద్వారా ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయని మనం చూసినాం కదా. బట్ ఏమంటారు, బ్యాంక్ ఎస్బీఐ బాండ్స్ రూపంలో మెగా ఇంజనీరింగ్ కొన్ని కంపెనీ బాండ్స్ ఇచ్చింది, అదానీ కంపెనీ బాండ్స్ ఇచ్చింది. కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి అన్ని కంపెనీలు బాండ్లు ఇచ్చుకుంటూ పోయినాయ్యా. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి 1500 కోట్ల రూపాయలు ఎట్లా సాధ్యమైంది? ఈ 1500 కోట్ల రూపాయలు ఆలకిచ్చినగా నేనేం పోతానంటే, మన దగ్గర నుంచి సొమ్ముని వాళ్ళకి అప్పచెప్పేందుకే కాంట్రాక్ట్ సంస్థలు బీఆర్ఎస్ పార్టీకి విరాళం ఇచ్చినాయి. ఉత్తగిస్తాయా? ఏదో లబ్ధి లేకుండా ఉత్తరే తీయాయి కదా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళ పార్టీకి ఎంతో కొంత నిధులు ఇస్తే మన ప్రజల సొమ్ముని కాంట్రాక్ట్ సంస్థలు కట్టబెడతాయి. మెగా ఇంజనీరింగ్ కూడా 250 కోట్ల రూపాయలు ఇచ్చిండయా బాండ్ల రూపంలో. 250 కోట్ల రూపాయలు. ఇక బీఆర్ఎస్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని రీజనల్ పార్టీలో బీఆర్ఎస్ రిచ్ అని వెల్లడైంది. అటు టీడీపీ వైసీపీ ఖాతాలో ఉన్న ముగింపు నిర్వలను కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. టీడీపీ అకౌంట్లో 272 కోట్లున్నాయి. భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ ఖాతాలోనే ఎక్కువ డబ్బులు. భారతదేశం మొత్తంలో రిచెస్ట్ పార్టీ అంటే అది బీఆర్ఎస్ పార్టీయే. ఇండియా వైడ్గా మొత్తం రిచెస్ట్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీయే. 1500 కోట్ల రూపాయలట. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలపైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ఆడిట్ నివేదికను సమర్పించింది. దీన్ని ఎలక్షన్ కమిషన్ తాజా వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ నివేదిక ప్రకారంగా బీఆర్ఎస్ ఖాతాలో 1449 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఇప్పటివరకు ఒడిశాకు చెందిన బిజు జనతాదళ్ పార్టీ 625 కోట్లు ముగింపులతో మొదటి స్థానంలో ఉండేది. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ దాన్ని అధిగమించింది, డబల్ అయింది. బీజేడీ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే దాన్ని దాటేసేందుకు డబల్ నిధులతోని బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్కి అవసరం చేసుకున్నది. లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి బీఆర్ఎస్ అకౌంట్లో 1519 కోట్లున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి ముగిసేలోపు 47.56 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎప్పుడు ఎన్నికలు మొదలై అవి ముగిసేలోపు ఇంకా 50 కోట్ల రూపాయలు వచ్చినట్టు అదనంగా. ఎన్నికల ప్రచారం ఇతర కార్యక్రమాలకు 120 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా బీఆర్ఎస్ నివేదికలో వెల్లడించింది. వివిధ రకాల మాధ్యమాల్లో ప్రచారానికి 10.51 కోట్లు, ప్రచార సామాగ్రికి 34 కోట్లు, బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలకి 20 కోట్లు, ఇతర ప్రచారానికి 34 కోట్లు ఖర్చు చేసినట్టుగా ఆడిట్ నివేదిక బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ఇక తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులకు 95 లక్షల చొప్పున మొత్తం 16 కోట్ల రూపాయలు నేరుగా చెక్ డీడీ రూపంలో ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ వెల్లడించింది. అభ్యర్థుల నేర చరిత్రపై ప్రకటనల కోసం 73 లక్షలు ఖర్చు చేసినట్టుగా వెల్లడించింది. ఇతర రీజనల్ పార్టీలతో
తమిళనాడులోని డిఎంకే ఖాతాలో 338 కోట్లు, సమాజ్వాదీ పార్టీకి 340 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 272 కోట్లు, జేడీయూకి 147 కోట్లు, జగన్ పార్టీకి 27 కోట్లు ముగింపు నిల్వలు ఉన్నాయట. ఇంక చెప్పురా బీఆర్ఎస్ పార్టీ సంపాదన ఎట్లున్నది, ఏం కథ అనేది? ఎట్లా వచ్చింది సంపాదన? కేసీఆర్ వ్యవసాయం చేసిండా, నాగలు పెట్టిండా, దుక్కు తినిండా, లేకుంటే బర్రను జాది పాలమ్మిండా? ఏం చేసిరు? కేటీఆర్ ఉద్యోగం చేస్తే ఎంత చేసినా 1,100 కోట్లు వస్తాయి. సరే, అదంటే పార్టీ, ఇది వీళ్ళ సొంత ఆస్తి ఏం కాదు, కేసీఆర్ కేటీఆర్ ఆస్తి ఏం కాదు, సొంత అది పార్టీ, రాజకీయ పార్టీ, విరాళాలు రావచ్చు. ఇంత పెద్ద మొత్తంలో ఏ పార్టీలోని విరాళాలు మీకే ఎందుకు వచ్చినాయి? ఏ ఆంధ్రప్రదేశ్లో నిధులు లేవా? ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ సంస్థలు లేవా? ఆంధ్రప్రదేశ్లో పనులు లేరా? మనుషులు లేరా? మరి వీళ్ళెవ్వరికీ సాధ్యం కానటువంటి, మీరు చూడండి ఇక్కడ తమిళనాడుకి ఎంత 338 కోట్లు, అధికారంలో ఉన్నారు కదా అక్కడ. సమాజ్వాదీ పార్టీకి ఎంత 340 కోట్లు, వీళ్ళు అధికారంలో గతంలో పనిచేసారు కదా. తర్వాత తెలుగుదేశంకి 272, 147 జేడీయూ, 27 కోట్లు జగన్ పార్టీ. ఇవన్నీ కలిపితే ఒకే ఎత్తు అయితే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 1449 కోట్లు ఒకే ఎత్తు. ఇదంతా అంతా కొడితే 6, ఇదంతా తిప్పి కొడితే మహా అయితే ఒక 1200 కోట్లు అవుతుందండి. ఈ 1200 కోట్లు ఎన్ని పార్టీలది? 1, 2, 3, 4, 5 పార్టీలు. జగన్ ప్రభుత్వంలో ఉన్నాడు, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నది, గతంలో జేడీ అక్కడ అధికారంలో ఉన్నది, సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నది, తర్వాత డిఎంకే పార్టీ ఇప్పుడు తమిళనాడు అధికారంలో కొనసాగుతున్నది. వీళ్ళెవ్వరికీ లేని వెసలుబాటు బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా సాధ్యమైంది? 1500 కోట్లు సంపాదించడం కోసం ఎవరైనా చేస్తాం మరి? ఎవరిని జాగీరదంతా? ఏడుకేలు వచ్చినాయి పైసలు? సమాధానం చెప్పాలి కదా. మస్తు పైసలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ దగ్గర. అందుకే అప్పుడప్పుడు మేము కూడా చెప్తా ఉంటాం, బీయింగ్ జర్నలిస్ట్, అది తప్పైన ప్రజాస్వామ్యంలో ఒక బీయింగ్ జర్నలిస్ట్గా మేము ఆ రకమైన మాటలు మాట్లాడకుండా ఉండాల్సి ఉన్నా కూడా ఈ విషయాలన్నీ గమనించినాం కాబట్టి మేము ఏం చెప్తాం అంటే, బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా ఓట్లకు పైసలు అయితే తీసుకోరు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మేము వేయాల్సిన ఓటును కరెక్ట్గా వేయండి. వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, ఇంకా 1500 కోట్ల రూపాయలు ఉన్నాయట, 1 రూపాయి 2 రూపాయలు కాదు. ఇవి ఏంది? కేవలం అక్కడ లీగల్గా చూపించినవే. ఇంకా ఇల్లీగల్ ముచ్చట్లకు వచ్చి ఇంకా లోతుల్లో కనుక పోతే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ సంపద, వాళ్ళ కథ అంతా చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కొనేంత సొమ్మున్నది వాళ్ళ దగ్గర. తెలంగాణ